హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద వైల్డ్ బ్లేడ్ ఆఫ్ స్ట్రేంజర్స్ ఇదొక చైనీస్ హిస్టారికల్ యాక్షన్ మార్షల్ ఆర్ట్స్ మూవీ గైస్. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో విఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగా చేశారు గైస్. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 40 minutes ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ చైనాలోని రాజుల టైం పీరియడ్ లో జరుగుతుంది గైస్. మింగ్ డైనస్టీ టైంలో ఉండే రాజు చనిపోయాక నెక్స్ట్ రాజు అయ్యే అర్హత ఉన్న తన కొడుకుని రాజు అవ్వాలని ఆశ ఉన్న కూడా అతి దారుణంగా చంపి రాజు అవుతాడు గైస్. తర్వాత ఆ చనిపోయిన రాజు కొడుక్కి ఒక వైఫ్ అండ్ పిల్లోడు ఉన్నాడని తెలుసుకొని వాళ్ళని వెతికి చంపమని తన సైన్యానికి చెప్తాడు. సో నెక్స్ట్ ఆ మదర్ అండ్ ఆ పిల్లోడు వాళ్ళ నుంచి తప్పించుకొని మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వచ్చి వాళ్ళ సింహాసనాన్ని ఎలా దక్కించుకున్నారు అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్ విన్నాక మీకు కొంచెం ఈ స్టోరీ బాహుబలిలా ఉంది అనిపించింది కదా. ఎస్, ఈ మూవీ స్టోరీ 70% అలానే ఉంటుంది గైస్. ఫస్ట్లీ ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కాదు గైస్. ఒక రాజ్యంలో కుట్ర వెనుక జరిగే డ్రామా ఉంటుంది, యాక్షన్ కూడా ఉంటుంది, బట్ త్రూ అవుట్ ద మూవీ ఉండదు. నాకైతే ఒక డీసెంట్ టైం పాస్ వాచ్ అనిపించింది గైస్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. యాక్టర్స్ వేసుకున్న గెటప్స్ కానీ, లొకేషన్స్ కానీ, చైనీస్ రాజులు ఎలా ఉండేవాళ్ళు, ఆ టైం పీరియడ్లో ఉండే అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చైనా నుంచి వచ్చే రాజుల మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ మూవీ కూడా చాలా బాగుంది. బట్ రాజుల మూవీస్లో స్టోరీ యూనిక్ అయ్యి ఉండదు కదా. ప్రతి మూవీలో ఉన్నట్లే ఇక్కడ కూడా సేమ్ స్టోరీ ఉంటుంది. సో స్టోరీ వైజ్గా ఈ మూవీ మనకి కొత్తగా ఏమీ ఆఫర్ చేయదు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఇఫ్ మీకు రాజుల మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్ మూవీ. సో ఇది గైస్ ద వైల్డ్ బ్లేడ్ ఆఫ్ స్ట్రేంజర్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.